ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా బంద్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ కేంద్రంగా మేము ఆదివాసీ సంఘాలందరూ కలిసి మేము బంద్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అక్రమ జీవో నంబర్ 49, ఈ జీవో నంబర్ 49 వలన ఆదివాసులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆదివాసులు కాకుండా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి కొమరంభీం జిల్లాలో టైగర్ కారిడార్ పేరిట ఒక ఈ జీవో 49 తీసుకురావడం అనేది ఇది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 339 గ్రామాల నుంచి మేము తీర్మానాలు చేసినాం. ఈ జీవో తీసుకొచ్చినామని చెప్తున్న ఈ మాటలు బట్టి అబద్ధపు మాటలు. ఏదైతే మా ఆదివాసీ చట్టాలైనటువంటి పీసా యాక్టు, అదేవిధంగా 170 చట్టానికి విరుద్ధంగా మా ఆదివాసీ చట్టాలను తుంగలో తీసుకొని ఈ కొత్త చట్టం తీసుకురావడం అనేది మా ఆదివాసీలను తరిమేసే కుట్రనే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఈ టైగర్ జోన్ కాకముందే మా ఆదివాసీ ప్రాంతాలైనటువంటి ఆదివాసీ గ్రామాలను తరిమేసే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా కూడా ఈరోజు మేము బంద్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహిస్తున్నాం. కానీ ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా టైగర్ కారిడార్ అనే జీవోను తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా మేము ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేయకుంటే మాత్రం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ జీవోను వెంటనే పరిశీలించి ఈ జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేయకుంటే మాత్రం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.